తమ నాయకుడిని కోల్పోయిన ఇరాన్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. అంతకంతా బదులు తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంతంతోనే తమ నాయకుడి హత్యకు సరైన ప్రతీకారం తీర్చుకున్నట్లు అవుతుందనే ఆలోచనతో దాడులు చేస్తోంది. ఇదే సమయంలో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ ఐఆర్జీసీ కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయాన్ని టార్గెట్ చేశామని నెతన్యాహు ఆఫీస్పై మిసైల్స్ ప్రయోగించినట్లు ప్రకటించింది. అయితే దీన్ని ఇజ్రాయెల్ ఖండించింది. అలాంటి అటాక్ ఏమీ జరగలేదని కొట్టిపారేసింది. తమ నాయకుడు సురక్షితంగా ఉన్నాడంటూ ఐడిఎఫ్ ప్రకటన విడుదల చేసింది. అటు అమెరికాను ఇటు ఇజ్రాయెల్ను టార్గెట్ చేసింది ఇరాన్ ఆర్మీ. తమ సుప్రీం లీడర్ లేకుండానే యుద్ధంలో విరుచుకుపడుతోంది. తమ సుప్రీం లీడర్ను చంపిన రాజ్యాలకు తగిన బుద్ధి చెబుతామంటూ మిసైల్స్ ప్రయోగిస్తోంది. ప్రతీకారేచ్ఛను ప్రదర్శిస్తూ యుఎస్ బేస్ క్యాంపులపై క్రూయిజ్ మిసైల్స్, డ్రోన్లను ప్రయోగిస్తోంది. ఇరాన్ ప్రతీకార దాడులతో మిడిల్ ఈస్ట్ అంతా యుద్ధ జ్వాలలు వ్యాపించాయి. ఎప్పుడు ఎక్కడ బాంబు పడుతుందో తెలియని స్థితిలో గల్ఫ్ దేశాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇరాన్ మాత్రం రివెంజ్ తీర్చుకుని తీరుతారనే పంతంతో దాడులు చేస్తూనే ఉంది. అటు అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ ఇరాన్ను సర్వనాశనం చేసేలా అటాక్స్ చేస్తోంది.